మీరొక నొప్పి నివారణ మాత్ర వాడితే అది మీ శరీరానికి ఉపశమనం ఇస్తుంది. కానీ అదే మాత్రను ఒక గర్భిణి వాడితే అది భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుందా? ఇది ఇప్పుడు అమెరికాలోనూ అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశమైంది. కారణమేంటో తెలుసా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ సంచలన వ్యాఖ్య. గర్భిణులు టైలెనాల్ వాడకూడదు, అది ఆటిజం లాంటి నాడీ సంబంధిత లోపాలకు కారణం కావచ్చని ఆయన ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా టైలెనాల్ అనే పేరుతో పిలువబడే ఈ మందు అసలైన పేరు పారాసెటమాల్. జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులు తరచూ సిఫార్సు చేసే మందుల్లో ఇది ఒకటి. అలాంటిది దీనిపై అమెరికా అధ్యక్షుడు స్వయంగా చేసిన కామెంట్లు తీవ్ర కలకలం రేపాయి. ట్రంప్ వ్యాఖ్యలు ఏమాత్రం సాధారణంగా లేవు. ఆయన ఏకంగా వైద్యులను లక్ష్యంగా చేసుకుని త్వరలోనే గర్భిణులకు టైలెనాల్ ఇవ్వొద్దని గైడ్లైన్స్ జారీ చేస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై అమెరికా వైద్య సంఘాలు తీవ్రంగా స్పందించాయి. అయితే టైలెనాల్ వాడకం వల్ల ఆటిజానికి కారణమయ్యే శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవని డాక్టర్లు తేల్చి చెప్తున్నారు. గతంలో జరిగిన అనేక అధ్యయనాలు కూడా గర్భకాలంలో పారాసెటమాల్ వాడకం వల్ల పిండంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని డాక్టర్లు అంటున్నారు. అయితే మరి ట్రంప్ మాటలు ఎఫెక్ట్ లేకుండా పోయాయా? అస్సలు కాదు. ఎందుకంటే ఈ వివాదానికి మరో మూలం కూడా ఉంది. ఇటీవల హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఓ టీం ఓ పరిశోధన నిర్వహించింది. ఈ 46 స్టడీస్లో 27 అధ్యయనాలు గర్భంతో ఉన్నప్పుడు టైలెనాల్ వాడితే పిల్లల్లో ఆటిజం